హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చక్రి. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ రోజు ఒక ఎనర్జెటిక్ మూవీతో రవితేజ గారు మన ముందుకు వస్తున్నారు. భర్త మహాశయులందరికీ అంటూ, అందులో మన తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి హీరోయిన్గా చేశారు. ఈ పండుగ రోజు నిజంగా ఆవిడకి అలాగే సినిమాకి పండుగ శుభాకాంక్షలు చెప్తూ సినిమా విశేషాలు ఏంటి అండ్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది. హాయ్ డింపుల్, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా. మీకు రెండు పండుగలు, ఒకటి సినిమా రిలీజ్, ఒకటి సంక్రాంతి. సో హౌ యూ ఫీలింగ్? అంటే పండుగ రోజు సినిమా రిలీజ్ అవడం అనేది ప్రతి యాక్టర్కి ఒక ఇదిగా ఉంటుంది. హౌ డూ యూ ఫీల్? అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ప్రతి యాక్టర్కి సంక్రాంతి రిలీజ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇది ఫస్ట్ సంక్రాంతి రిలీజ్, అది కూడా రవితేజ గారితో. ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫుల్ ఆన్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో నాకు చాలా స్పెషల్ ఈ సంక్రాంతి. సో లెట్స్ సీ. సో ఏంటి బాలమణి ఏం చేస్తుంది భర్త మహాశైలికలో? జనరలీ అమ్మాయిలు మైండ్ సెట్, యూనో, ఈవెన్ తన క్యారెక్టర్ కూడా అమ్మాయిల మైండ్ సెట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా రిలేటబుల్గా తీసామన్నమాట. అంటే బీట్ మై క్యారెక్టర్, హర్ క్యారెక్టర్. Especially Balamani, she's somebody, she takes care of her husband and family. She's that kind of person. అంటే మనం చాలా టిపికల్గా ఫ్యామిలీ అనగానే చాలా సాఫ్ట్ హార్టెడ్గా, బట్ అలా ఉండదు. షీఈస్ వెరీ అవుట్ స్పోకెన్, అంటే షీఈస్ ఆన్ హర్ వర్డ్. ఫైర్ బ్రాండ్. యా, షీఈస్ వెరీ లైక్ దాట్. సో నాకు కూడా కొత్తగా ఉండింది. సో యా, ఐ థింక్ మీరు టీజర్ ట్రైలర్ అయితే ట్రైలర్ చూసినప్పుడు స్టోరీ రివీల్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది. ఐ మీన్ డిడ్ దే మీన్ ఇట్ లైక్ టు రివీల్ సమ్వేర్? సి వెన్ యూ బేసికలీ, అంటే మనకి నార్మల్గా వైఫ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఇలా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు నార్మల్గానే పర్స్పెక్టివ్ ఓకే మేబీ ఏముంటుంది ఇట్లానే అనుకుంటాం. కానీ మేము అంటే టిపికల్గా ఇప్పుడు రవితేజ గారిని పెట్టుకుని అలాంటి ఫైట్స్ కానీ లేకపోతే అలా చేయలేదు. అండ్ ఆయన చెప్పారు కూడా ట్రైలర్లో, ఫైట్స్ అలా చేయలేదు. సో దట్స్ అంటే మేము కొత్తగా ఏం చెప్పాము అంటే ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ అనే విషయం, అంటే బీట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ వాట్ ఎవర్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేస్తున్నారు జనరలీ, యూనో, రిలేటబుల్గా తీసుకెళ్ళిన సినిమా. ఎట్ ద సేమ్ టైం ఎంత ఫన్గా చెప్తారు అండ్ విత్ ఫుల్ కామెడీ. రవితేజ గారిని పెట్టిన ఫస్ట్ టైం కామెడీ, అంటే చాలా రోజుల తర్వాత ఆయన కామెడీ చేయడం అండ్ ఆల్ ఆఫ్ ఇట్ ఫుల్ క్లాస్గా రవితేజ మార్క్ కామెడీ. ఎస్. సో విత్ కిషోర్ తిరుమల గారి యాడెడ్ కామెడీ, బికాజ్ ఆయన డైరెక్షన్లో ఆయనకి చాలా ఒక మంచి అంటే వెరీ సటిల్ కామెడీ అని ఎందుకు అంటానంటే, చాలా మంది కామెడీ అంటే సటిల్ ఎగ్జాక్ట్లీ. సో అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. అది ఎంత థియేటర్ లో ఎంత హిలేరియస్. సేమ్ మా ట్రైలర్ లో కూడా పిన్ని చెల్లి అంటే మా వైఫే కదా అంటారు కదా, అక్క చెల్లి అంటే వైఫే కదా, సమ్ డైలాగ్. సో దాట్ ఆల్సో పీపుల్ రెసిప్రోకేట్. అంటే అలాంటి చాలా సటిల్ డైలాగ్స్ ప్రతి క్యారెక్టర్ కి ఉంది విత్ kind of actors that we have in the film. Yeah. And director gurinchi maatladinappudu Kishore Tirumala, I mean he has a subtle way of convincing audience. Like you know, oka topic తీసుకొని నేను శైలజ గానివ్వండి, ఆ తర్వాత వచ్చిన మూవీస్ లో కానీ ఒక టాపిక్ తీసుకుంటే కొంచెం కాంట్రవర్షియల్ అయినా he has that, you know, convincing thing in him. Correct. So ఇందులో కూడా ఇది కొంచెం కాంట్రవర్షియల్, like you know, extra marital affair kind of thing. So how do you feel, like you know, చూసిన తర్వాత ఎలా కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ దట్స్ హిజ్ మార్క్ అండి. అంటే దానికున్న సెన్సిబిలిటీ అది బేసిక్గా. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ఫస్ట్ ఎలా కన్విన్స్ చేస్తారో, ప్రీవియస్ మనం ఇప్పుడు వచ్చిన 2-3 సినిమాలు రీసెంట్లీ వచ్చిన గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఎక్స్ వైఫ్ ఇట్లాంటివి చూసాం. బట్ దర్స్ అన్నీ చాలా రాడికల్గా వెళ్ళాయి, రాడికల్ కాంట్రవర్సీస్ అయ్యాయి. సో ఎస్, అంత ఈజీ కదా హ్యాండిల్. అంత ఈజీ కాదు. బట్ ఇందులో మీరే చెప్పేశారు. అంటే కిషోర్ గారికి ఆ తెలియని ఒక సటిల్ సెన్స్. ఆయన హీజ్ అ రైటర్ బిఫోర్ హీ వాజ్ అ డైరెక్టర్. ఆయన రైటింగ్లోనే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది ఆయన డైలాగ్స్లో. అంటే మేము ఎప్పుడైనా డైలాగ్ చదువుతున్నప్పుడు కూడా చాలా టంగ్ ట్విస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం యూజువల్లీ ఒక డైలాగ్లో పాజ్ అంటే ఇలా చెప్పారు, ఒక డైలాగ్కి ఒక పాజ్ ఉంటుంది ఒక కామా, ఇట్స్ లైక్ ఇట్స్ అ ఫుల్ గో. ఆ వేరియేషన్ కూడా యాజ్ అన్ యాక్టర్, ఆయనలో ఒక యాక్టర్ ఉన్నారు, మీరు రీసెంట్గా ఈజ్ అ డాన్సర్, ఆయనలో he got, you know, explode. How do you
యూనో డాట్స్ కనెక్ట్ చేయాలంటే ఆ మిస్కన్సెప్షనా లేదంటే కన్సెప్షన్ అంటే కరెక్ట్ కన్సెప్షన్ అని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? యూ ట్రావెల్ సో ఫార్. యా, అంటే నాకు నా లైఫ్లో చాలా ఎర్లీగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసాయి. అంటే టుడే ఐఎమ్ ఎ పర్సన్ వేర్ యూ హిట్ మీ మోర్, ఐవ్ బికమ్ మచ్ హార్డర్. యూ పించ్ మీ, ఐ డోంట్ ఫీల్ ఇట్ ఎనీమోర్. ఐవ్ బికమ్ దట్ రాక్. అంటే దేర్ మైట్ బి మోర్ experiences in future also, but I'm in a phase where I'm in a mindset where okay, I'm ready for it. So నేను ఎప్పుడు నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా అంటే నార్మలీ when I was in school or normally as a person, I'm generally very daring. అంటే డేరింగ్ అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. యా, అంటే నాకు I think that is within me. At the same time I'm a very emotional being. నేను హర్ట్ అవుతాను కానీ చెప్పను, అంటే నేను నిజంగా హర్ట్ అవుతా బయటకు చెప్పను. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్, హౌ ఎవర్ హ్యాపెండ్ చాలా కాంట్రవర్షియల్. అంటే విత్ అన్ యాక్టర్ నేను ఐఎమ్ ఆల్సో యంగ్, నేను అర్థం చేసుకుంటున్నాను ఎలా పర్సెప్షన్ మారుతుంది, ఎలా ట్రోలింగ్ ఉంటుంది, ఎలా సోషల్ మీడియా ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ టైం ఒకసారి పడినప్పుడు టు అండర్స్టాండ్ పర్స్పెక్టివ్, టు అండర్స్టాండ్ హౌ పీపుల్ పర్సీవ్, అప్పుడు కూడా నా విదిన్ మీ మన ఒక సెల్ఫ్ ఉంటుంది కదా, నాకు చెప్పేది నేనేం చేయలేదు. సో వై షుడ్ ఐ ఈవెన్ ఫియర్? ఐ విల్ ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. యు నో ఇట్, ఐ మీన్ మనకు తెలుస్తుంది మనం ఏం. సో నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, అండ్ ఐ హావ్ ఆల్వేస్ ప్రూవ్డ్ ఇట్ రైట్, అండ్ ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై ఇట్. అండ్ బికాస్ నాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు నాతో జరిగింది, రేపు పొద్దున ఎవరితోనో జరుగుతుంది. సో ఇలా కాన్స్టెంట్ గా ఇంతకు ముందు కూడా జరిగింది, నాకంటే ముందు కూడా చాలా మంది ముందు కూడా జరగవచ్చు కూడా. సో నోబడీ విల్ యాక్చువల్లీ ఫేస్ ఇట్. చాలా మంది ఏమంటారంటే అంటే హీరోయిన్స్ కానివ్వండి, వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు, కావాలని చేస్తున్నారు, పైసలు ఇచ్చి చేయిస్తున్నారు కైండ్ ఆఫ్ ఉంటుంది. డూ యు హావ్ దట్ ఎనీ సస్పెక్ట్ అలా? See, it could be anything. See, I can't blame one person. At the same time, I will only tell one thing, Andi. నేను నా స్వతహా వచ్చాను, లైక్ వెన్ ఐ మెన్షన్ దిస్ వర్డ్. సో నా జనరలీ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఎవరో కావాలని చేశారు వాటన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ వెన్ యూ కేమ్ బై యువర్ సెల్ఫ్, అలా భయపడే అమ్మాయి కూడా కాదు. కరెక్ట్. అంటే వెన్ యూ కేమ్ బై యువర్ సెల్ఫ్, యూ నో హౌ హార్డ్ యూ వర్క్డ్ ఫర్ ఇట్. సో ఐ విల్ ఈజీలీ గివ్ అప్ అయితే చేయను. అంటే నాతో ఇన్ జనరల్ పని చేసిన వాళ్ళకి హూ ఎవర్ యాక్చువల్లీ అసోసియేట్ విత్ మీ ఇన్ జనరల్, దే నో మీ. ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ ప్రొజెక్టెడ్ అవుట్ సైడ్. అంటే ఐ మైట్ లుక్ యాంగ్రీ ఆర్ యునో, అంటే నాకు మొన్న సెట్లో యూనో ఈవెన్ మా భర్తమాసాయిలు సెట్లో వెనల్ కిషోర్ గారు మేమందరం కూర్చుని, అంటే ఆల్ అవర్ యాక్టర్స్ వర్ సిట్టింగ్, వి వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఈ మీ రెస్టింగ్ ఫేస్, అంటే మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ ఫేస్ ఒకటి ఉంటుంది కదా, వి వర్ జనరలీ టాకింగ్ అనమాట. కిషోర్ గారు ఇలా ఉంటారు, డైరెక్టర్ గారు రవితేజ గారు ఇలా ఉంటారు, అషిక గారు ఇలా ఉంటారు, డింపుల్ yours is an angry face అన్నారు. Because you know, but no, I mean that's when I was realizing actually avunu kada. See, you never know, నేను normally ఏదో ఫోన్ చూసుకుంటాను, ఏదో సడన్ గా I look angry, but that is not me. You know, the perception people నన్ను ఎవరైతే జనరలీ చూసి, it happens so many people. ఇప్పుడు నాకు కూడా అంతే, ఏంటి ముఖం ఎందుకలా సీరియస్ గా పెట్టుకుంటే, no, I'm not serious, come on. Yeah. So that perception అంటే జనాలు అలా జడ్జ్ చేసేస్తారు. అంటే what you see outside people think they judge it. అలానే ఉంటారేమో, they are very rude ఏమో. That is not me. కెరీర్ లో అది ఏ మేరకు ఉపయోగపడింది అంటే, లైక్ యు నో చూసింగ్ క్యారెక్టర్స్, అప్స్ అండ్ డౌన్స్, హిట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇది ఈ టఫ్నెస్ ఎంతవరకు ఉపయోగపడింది మీ కెరీర్ ని చేసుకోవడానికి? టఫ్నెస్ అని కాదండి, అంటే see, as I grew as a person, I started my career when I was very very young. I started when I was 16 and a half. So from then till today చాలా, అంటే I've been career పరంగా లేకపోతే నార్మలీ పర్సనల్ everybody deals with it కదా, but whenever అంటే to come this far, I think for the first time, genuinely speaking, first I think after a long time, when I played Gadalukonda Ganesh lo song chesina, I was the only Telugu actress by then. Like, you know, then later chaala mandi vacharu, it opened up a lot of doors and I felt really happy. Like నాకు చాలా మంది వచ్చి చెప్తారు, yeah, because that stereotype need to break that stereotype and do immediately, it's not generally possible. ఈ తెలుగు పిచ్చి ఉంటుంది తెల్లగున్న వాళ్ళు, right? I don't think not anymore అండి, ఇప్పుడు కాదు, few years back వరకు
ఈవెన్ బాలీవుడ్ like you said before me too is yeah ప్రాబబ్లీ yeah బట్ కనిపించకపోయినా కొంచెం ఉంటుందేమో కదా. ఐ మీన్ ఉంటుంది అండి. మీరు ఎప్పుడు 16 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ మధ్యలో ఎక్కడన్నా Yeah. మీరు కూడా ఇబ్బంది పడి ఉన్నారు? No, ఉంటుంది. I really worked on it. నాకు కూడా చాలా you know, see, over the period you grow, your skin gets better, you keep We eating groom. healthy, We you groom, groom correct. yourself. Yeah. So నాకు కూడా first లో I see, but the only one thing that I always ante what people said it was a minus, I tried to show them as its plus. So today people call me chocolate. That's what అంటే నాకు ఒక పేరు ఇచ్చారు వాళ్ళు. సో యూజువలీ ఇంతకు ముందు దానికి ఒక క్లాజ్ ఉండేది, ఎందుకు యాక్ట్రెస్ అవ్వరు, ఈరోజు నన్ను చాక్లెట్ అని పిలుస్తుంది అంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఐ టేక్ ఇట్ యాజ్ హౌ మచ్ ఆఫ్ లవ్ దట్ దే ఆర్ రెసిప్రొకేటింగ్. సో అంటే చాలా మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అవుతారు అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్. అన్నీ మాట్లాడుతున్నాం, పండుగ రోజు పండుగ గురించి మాట్లాడకపోతే ఎట్లా? అందులో తెలుగు వాళ్ళ పండుగ హౌ డు యూ సెలబ్రేట్ యూజువల్గా? అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా సెలబ్రేట్? పెద్ద పండుగ అంటారు. అవును, తెలంగాణలో దసరా సంక్రాంతి రెండు పెద్దగా చేసుకుంటారు. సంక్రాంతి అంటే సినిమా, నాకు సినిమా అంటే పిచ్చి అనమాట. నాకే కాదు మా ఇంట్లో కూడా. యూజువలీ ఏ సినిమా అయినా ఫస్ట్ డే రిలీజ్ అయిపోతే మొత్తం అందరం వెళ్ళిపోతాం. అండ్ సంక్రాంతి అంటే ఆ సంక్రాంతి రిలీజ్ అయ్యేవి యూజువల్గా మనకి 1 or 2 ఫిల్మ్స్, ఇద్దరు హీరోస్ అలా వస్తారు కదా. ఈసారి ఇన్ని సినిమాలు. సో ఇట్స్ గోన్, అందులో నేను కూడా పార్ట్ అయ్యాను. ఐమ్ వెరీ బ్లెస్డ్ అండ్ హోపింగ్ ఇట్ రియలీ గోస్ వెల్. ఒకరోజు చిరంజీవి గారిది, ఒకరోజు మీది. యా బట్ సంక్రాంతి మన తెలుగు స్టేట్స్లో, ఆంధ్ర తెలంగాణలో సినిమా, ఆ తర్వాత ఫుడ్ అలా అనమాట. అండ్ ఫ్యామిలీ టైమ్. I cook. సంక్రాంతికి ఏం వండుతారు మరి? నో ప్లాన్, బట్ ఈసారి సంక్రాంతికి భర్త మాసాలు విజ్ఞప్తి. ఆల్రెడీ వండేసామా, అది తినేసా. సో రవితేజ గారితో సెకండ్ మూవీ, అవును, ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అండ్ ఈసారి ఎక్స్పీరియన్స్ చాలా గ్యాప్ తర్వాత కూడా కదా. అవును. సో రవి సార్తో వర్క్ చేయడం ఇస్ ఆల్వేస్ ఫన్. అంటే ఆయన ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ ఇంకా నాకు ఈజ్ వచ్చింది ఆయనతో. యూనో వెన్ యూ వర్కింగ్ విత్, అందులోకి కామెడీ టైం నేను కొంచెం దగ్గరుండి చూశాను. అండ్ ఆయన టైమింగ్ ఇస్ అమేజింగ్. అండ్ దానికి తోడు సునీల్ గారు, వెనల్ కిషోర్ గారు, సత్య అండ్ గెటప్ సీను గారు, తర్వాత మురళీధర్ గారు, ఇలా ఇంతమంది కామెడీ ఒకటేసారి. అందరి టైమింగ్ చాలా క్విక్గా ఉంటుంది. దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఈ మధ్య కాలంలో కామెడీ టైమింగ్ అండ్ కామెడీకి దే ఆర్ లైక్ అది ఆ కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం. అండ్ వెన్ యూ సీ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్, నో యూ అంటే ఒక సీన్లో అది ఎంత బాగా ఇట్ హ్యాస్ టు బి క్విక్ అనమాట. యూ లెర్న్ వెరీ ఫాస్టర్. అండ్ విత్ రవి సార్ అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ absolute fun and working with him will always be fun. And cinema comedy gurinchi cheppalsina avasaram ledhu. What are the other elements, like Raviteja garu ante action చూస్తాము, లేదంటే ఆయన ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్భుతంగా చేస్తారు. So what kind of other things than comedy? You have me. That's of course an attraction. You were talking about other elements, no, by the way. So నేను మీ పేరు చెప్పలేదు కదా. అందుకే చెప్పా. That could be another element. Yeah. So for me also, after so long, after Gadal Kona Ganesh song tarvata Vamo Vayu was a good hit. And అద్దం ముందు కూడా మంచి హిట్ అయింది. అంటే చాలా మంది కపుల్స్, నేను కొత్తగా ఉండింది ఆ సాంగ్ కూడా. సాంగ్స్ ఆర్ గుడ్ దిస్ థింగ్. అండ్ మీరు సీన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఈ క్రింజ్ కామెడీ ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే క్రింజ్ కామెడీ పెట్టి సినిమా తీసేయడం కాకుండా కొంచెం బాగుండేలా, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటే బాగుంటుంది. అరే ఫ్రెష్గా ఉంది అనుకునే సినిమాలు బాగుంటున్నాయి. చాలా రిలేటబుల్ కామెడీ ఉంటుందండి ఇందులో. అండ్ లైక్ ఐ సెడ్ కిషోర్ గారి టైమింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అందులో రవితేజ గారి టైమింగ్ కలిపితే మీరు యూ కెన్ అండర్స్టాండ్. అండ్ సునీల్ గారు అయితే హీల్ బి లుకింగ్ లైక్, నాకైతే యాజ్ అన్ ఆడియన్స్, ఇఫ్ ఐఎమ్ దో ఐఎమ్ ఇన్ ద సెట్, యాజ్ అన్ ఆడియన్ ఐ ఫెల్ట్ లైక్ నేను చాలా రోజుల తర్వాత ఆ మన్మధుడు సునీల్ గారిని చూసాను అనిపించింది. లైక్ ఐ థింక్ మీరు ట్రైలర్ లో కూడా హాఫ్ బనియన్ చాలా మంది అడిగారు. సో ఐ మీన్ అలాంటి ఒక సునీల్ గారిని చూసాం బేసిక్ గా. సో యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఫన్. ఐ థింక్ అంటే సునీల్ గారు కమ్ బ్యాక్ అని అనుకోవచ్చేమో. మేబీ ఈ సినిమా నుంచి దేవుడా సునీల్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. We were missing literally, right? Didn't you? True, of course. Yeah.
ఈవెన్ రవితేజ గారు ఆల్సో రైట్ ఆయన బ్యాక్ టు బ్యాక్ అన్ని యాక్షన్ మూవీస్ ఉన్నాయి. యా సో లెట్స్ సీ అంటే ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. యా సో గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి అనిపించింది డింపుల్ మీ మూవీస్ సెలెక్షన్ లో కావచ్చు, చేయడంలో కావచ్చు. ఇట్స్ జస్ట్ టైమ్ అండి, అంటే సెలెక్షన్ అట్లా ఏం లేదు. నేను లాస్ట్ ఇయర్ అయితే ఐఎమ్ బ్యాక్ టు బ్యాక్ వర్కింగ్ ఆన్ 2 films. ఐఎమ్ డూయింగ్ శర్వానంద్స్ ఫిల్మ్ 25 లో. అవును, యా 25 లో. అండ్ 24 లో ఐ ఫెల్ సిక్ అండ్ రీవర్కింగ్ ఆన్ మై హెల్త్ అగైన్. ఐ హ్యాడ్ అ మేజర్ సర్జరీ of course, but you know I put on weight and because of the surgery I put on weight and losing out. So to gain back it took, and you know it took time for me to recoup myself. ante ఏంటి ఏం చేస్తారు ఫిట్నెస్ కి? we were last time మనం మీట్ అయినప్పుడు ఇప్పటికి సేమ్ అలాగే ఉంది. యా you look same and beautiful, gorgeous as usual. Thank you. So ఏం చేస్తారు? Nothing much now. See women generally ఎలా ఉంటుందంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ యూ హిట్ ఇన్ టు యువర్ 20s or whatever their anatomy మారిపోతూ ఉంటుంది. సో నాకు కూడా కెమికల్ రియాక్షన్స్ మారిపోతాయి. సో నేను ఫస్ట్లో వర్కౌట్ చేసేటప్పుడు లేకపోతే ఎలా ఉంటాను అంటే ఐ వాంటెడ్ టు గెయిన్ వెయిట్ బికాస్ ఐ యూస్ టు బి, నేను చాలా సన్నగా ఉండేదాన్ని. వెయిట్ గెయిన్ చేయడానికి, మజిల్ గెయిన్ చేయడానికి వర్కౌట్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ పుట్ ఆన్ వెయిట్ నాకు అర్థం కాలేదు బికాస్ విమెన్ జనరలీ కాంట్ టేక్ ఇట్ నో, అండ్ దట్ టు బీయింగ్ అన్ యాక్టర్ కాన్షియస్నెస్. సో నాకు కూడా టైం పట్టింది. అదే వాట్ ఆమ్ ఐ సడన్లీ, బట్ ఇట్ టుక్ అ హెల్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఆల్మోస్ట్ 1 year to reset my health and all of it. Any kgs పెరిగారు, any kgs తగ్గారు? Ayyo, that's huge. Like I almost you was a number. I almost put on 35 kgs. I'm not kidding. 35 kgs? Yes. And you lost? Same back. 35 kgs? Back. Not everything works around it. No liquid diets. There was never a crash diet, never a liquid diet, never any injectables, AV, nothing like that. Just straight proper food, proper time, finishing off my dinner before 6:30 alaga. And recently, ante when I have an event or when I usually koni rojulu I did song shoots lo I did a OMAD diet. Adokkate chesanu. What is that? OMAD is you have 1 meal per day basically. Oh, okay. So coming to social media, how much does that affect you? Like కామెంట్స్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అండి, ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. అంటే నేను స్టార్టింగ్ నెవర్, నేను ఎప్పుడు నేను అది హార్ట్కి తీసుకోలేదు. చూసి ఇంత రియాక్ట్ అవుతున్నారేంటి, ఇది ఏమి. ఇప్పుడు మన యూజువల్లీ మన కమెంట్ సెక్షన్లో వేరే వేరే ఇద్దరు హీరోలు వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు మన కమెంట్ సెక్షన్లో. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్లో చూసి నవ్వొచ్చేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ ఉందా లేకపోతే వాళ్ళు కొట్టుకుంటారు, మనం చూస్తే కమెంట్ సెక్షన్ పాప్ అవుతూనే ఉంటుంది, పాప్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ సడన్లీ ఐ విల్ బి లైక్ what was happening? Then you ignore ante kada. Correct. So it's all ante you can't change everybody. You can't tell everybody what is true, what is wrong. You can only be yourself ante. ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయి డీప్ ఫేక్ వచ్చింది, ఇప్పుడు ఏఐ వచ్చింది. దట్ ఈస్ వన్. నాకే ఒకసారి ఏఐ అయితే ఈ ఫోటో నేను ఎప్పుడు దిగాను అని అనిపించింది. ఐ స్వేర్ ఐ యామ్ నాట్ కిడింగ్ యు. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అవి. ఇది నేను ఎప్పుడు దిగాను. సంబడి ఒకసారి నాకు ఇట్లాగా మై అంకుల్ సెంట్ మీ అని, అమ్మా ఇది ఎక్కడిది ఫోటో, ఇట్స్ లైక్ దట్స్ నాట్ మీ. అసలు నాకు గుర్తు కూడా లేదు. అంటే సడన్ గా చూడగానే నో, బికాస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను రీసెంట్లీ రష్మిక గారు అది కూడా చెప్పి అందరూ ఓకల్ అవ్వరు. ఇట్స్ వెరీ బ్రేవ్ ఆఫ్ హర్ టు డూ దాట్. బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ అంటే ఇప్పుడు ఎంత రియలిస్టిక్ అయిపోయినాయి అంటే చాలా మనకు కూడా తెలియదు అది మందా కాదా అని, అంత రియలిస్టిక్గా చేస్తున్నారు. కానీ ఎట్ వాట్ గ్రౌండ్ ఏమొస్తుంది? మేబీ యువర్ ప్లెజర్ ఆర్ మేబీ యువర్ సెన్స్ ఆఫ్ జాయ్ ఆర్ వాట్ ఎవర్. యా ఇట్ ఈస్ sickness. కానీ దట్ రియలీ ఎఫెక్ట్స్ ఫ్యామిలీస్ అవుట్ దేర్. మేబీ మేము బోల్డ్గా ఉండొచ్చు, మేము స్టబర్న్గా, కోల్డ్ హార్టెడ్గా, బ్రేవ్గా అనుకోవచ్చు. బట్ దెర్ ఆర్ ఫ్యామిలీస్ హూ డీల్ లైక్ హౌ యూ గైస్ హ్యావ్ ఫ్యామిలీస్, రైట్? సో అది ఇంకేం చేస్తామండి, నేర్పించలేం. బట్ ఐ థింక్ దేర్ షుడ్ బి సమ్ గ్రౌండ్స్ వర్కింగ్ ఆన్ ఇట్, ఆర్ గవర్నమెంట్ హ్యాస్ టు రియలీ, regulations has to help especially women situations lo and actresses situations lo. And recently even mana Twitter lo kuda you can do that, I think grok. Yeah, grok. So that is also very scary. It just does what, see, do you prefer like feature films ekku enjoy chestara, OTT content, and I mean like acting in it, being in it?
ఐ యామ్ ఆల్వేస్ అ సినిమా లవర్. నేను ఒక 70mm స్క్రీన్లో ఖచ్చితంగా సినిమా చూడాలి. అంటే నేను దో ఐ వాజ్ బోర్న్ ఇన్ 98, నాకు ఇంకా 90s మైండ్ సెట్ ఉంది. లైక్ సినిమా అంటే పండగ. బేసిక్గా సినిమాకి వెళ్ళి, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒక విధంగా ఓటీటీ రావడం మంచిదే, స్క్రిప్ట్స్ పెరిగిపోయాయి, కైండ్ ఆఫ్ ఆర్ట్ పెరిగింది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ డ్యూరేషన్ పెరిగింది, స్పేస్ పెరిగింది, విచ్ ఇస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ సినిమా థియేటర్స్కి వెళ్ళి, అంటే జనాలు కూడా అంత బిజీ అయిపోయారు. లైక్ ఇందాక అన్నట్టు టు ఇంప్రెస్ దెమ్ ఇస్ అ బిగ్ టాస్క్. కానీ అన్ని సినిమాలు అలా రావు, అందరికీ అన్ని బడ్జెట్స్ ఉండవు, అందరికీ అలాంటి యాక్టర్స్ దొరకరు. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ఇప్పుడు బడ్జెట్స్ ఇన్ఫ్లేషన్ వల్ల అన్నీ పెరిగిపోయాయి. సో when you consider all of this situation, I feel somewhere, back then నాకు when I was very young or something, మన ఏదైనా ఒక హీరో సినిమా రిలీజ్ అవుతే వాళ్ళు వేసుకునే బట్టల నుంచి, సింపుల్ వాళ్ళ మేనరిజం నుంచి, సింపుల్ యాజ్ సచ్ ఒక చిన్న కర్చీఫ్ ఉన్నా ఇట్ బికమ్స్ అ ట్రెండ్. ఇలా అన్నా కూడా ఇట్ బికమ్స్ అ ట్రెండ్, రైట్? లైక్ పోకరిలో మహేష్ బాబు గారు వేసుకున్న బట్టలు, ఇలా చాలా మంది, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఒక అంటే యునానిమస్గా జనాలు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం జనాల మైండ్ సెట్ మారిపోయింది, పర్స్పెక్టివ్స్ మారిపోయాయి, సినిమా తీసే విధానం డెఫినేషన్ మారిపోయింది. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో, అంటే స్టార్డమ్ అనేది 90s లోనే అంటే ఆ హీరోలతోనే అయిపోయింది. దేర్ ఇస్ నో మోర్ దట్ ఎరా ఇస్ డన్. ఓటీటీ లో సిరీస్ లాంటివి వస్తే చేస్తారా, ఆర్ ఎల్స్ యు వాంట్ టు స్టిక్ టు ద మూవీస్? నో, సిరీస్ వస్తా ఉంటాయి. ఐ కీప్ లిసనింగ్ టు ఇట్. ఇఫ్ సంథింగ్ రియలీ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, మేబీ. బట్ దానికి నాకు ఇంకా చాలా టైం ఉంది సిరీస్ చేయడానికి, బికాజ్ I feel still age is at my side. I can do a lot more. I want to be first cinema, that kind feature of feature films. I want to do such kind of genres first. And ఇప్పుడు నేను చేసే శర్వానంద్ గారి ఫిల్మ్లో కూడా I have a very very interesting character. అంటే నాకు as an actor for the first time, like I'm trying to explore. అంటే maybe people might see, okay, Dimple can be this also అని అనొచ్చు. I'm just hoping. And చాలా పీరియాడిక్ ఫిల్మ్. నెగటివ్ షేడ్? ఇట్స్ నాట్ నెగటివ్ షేడ్, కానీ సినిమాలో చూస్తే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్. ఓకే, ఇట్స్ అ పవర్ఫుల్ రోల్, పాజిటివ్ రోల్. బేసికలీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్, అంటే షీఈస్ ద హీరో అనమాట బేసిక్గా. అలాంటి రోల్. హీరో ఓ షీరో. చాలా లాంగ్ టెన్యూర్, చాలా ఎర్లీగా వచ్చారు, అండ్ స్టిల్ యూ గాట్ ఏజ్. కాకపోతే ఇంత కష్టపడుతున్నా మీకు రావాల్సిన గుర్తింపు వచ్చిందా డింపుల్కి? మన ఇండస్ట్రీలో యూజువలీ హిట్ బట్టి ఉంటారు. అంటే బట్ నేను ప్లే చేసిన సాంగ్ అయినా, లేకపోతే యాజ్ సింపుల్ యాజ్ a small cameo what I've done, everything stood out, which is surprising and very blessing for me. సో అన్నిట్లో నేను ఏ సినిమా అంటే హిట్ టు ఫ్లాప్ పక్కన పెడితే ఐ హ్యావ్ ఆల్వేస్ స్టూడ్ అవుట్. నేను అదే చూస్తాను ఏ క్యారెక్టర్లో అయినా. రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా ఎప్పుడు ఐ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే సినిమా హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు. అండ్ డెసిషన్ అన్ఫార్చునేట్లీ జనాలని చెప్పను, బికాజ్ మనం అలా ట్యూన్ అయిపోయి ఉన్నాం. ఓకే, హిట్ అవుతే బికాజ్ ఇలాగా, హిట్ అవుతే గోల్డ్ లేడీ, ఐరన్ లేడీ, లక్కీ లేడీ, వాట్ ఎవర్, ఇలాంటివి మనల్ని ఆల్రెడీ ట్యూన్ అయిపోయి అలాంటి ఒక మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్నాం. అసలు ఒక సినిమా హిట్ అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ రియలీ చాలా వర్క్ చేయాలి. ఒక్కటి పోయినా నిజంగా ఒకసారి సినిమా మేకింగ్ చూస్తే, ఎవరైనా ఇలా డిసైడ్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తే, దే నెవర్ గోనా జడ్జ్ దట్. ఎగ్జాక్ట్లీ. బట్ అన్ఫార్చునేట్లీ మనకి విమెన్ సెంటిమెంట్లో ఇలా చెప్పేసి విమెన్ ఉంది కదా, అలాంటి ఒక యాంగిల్లో వెళ్ళిపోయి దే జస్ట్ పుష్ ద బ్లేమ్ ఆన్ హర్. ఐ థింక్ దట్స్ హౌ సొసైటీ రన్స్ రైట్ నౌ. We can't deny the change, but at the same time we can be the change. So నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ మీన్ హిట్ అండ్ ఫ్లాప్ ఎవ్రీబడి. అందరికి నన్ను ఎవరో అడిగారు ప్రెస్ మీట్లో, మీరు ఆల్రెడీ రవితేజ గారితో చేశారు సినిమా, ఆ సినిమా ఇట్ డిడ్ంట్ డూ వెల్ కదా, హౌ యూ డూయింగ్ అ సెకండ్ ఫిల్మ్ అని. How are you doing? Right? At the same time, I wanted to answer that question in a way. See, ఆయన ఇలియానా గారితో సినిమా చేశారు. ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అ డిజాస్టర్. వాట్ హ్యాపెన్ టు ద సెకండ్ ఫిల్మ్?
రైట్ అలా నాట్ జస్ట్ ఇలియానా చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు. యూ ఆన్సర్డ్ దిస్? నో ఐ వాంటెడ్ టు, You ఐ wanted జస్ట్ to. పాస్డ్ ఇట్ దేర్. సో ఏంటి ఫ్యూచర్? ఇందాక శర్వానంద్ అన్నారు ఇంకా. యా ఐఎమ్ డూయింగ్ అనదర్ 2 Tamil ఫిల్మ్స్. అవి వాళ్ళు ఫార్మల్గా అనౌన్స్ చేస్తే ఇట్ విల్ బి మచ్ నైసర్ ఫర్ మీ టు టాక్ ఇట్ అవుట్. Okay. బట్ శర్వా గారిది ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ఇట్ అండ్ దట్ క్యారెక్టర్. సో యా అండ్ నౌ ఇప్పుడు భరతమాషయాలు ఐ థింక్ యూ విల్ సీ మీ త్రూ. ఈ రిలీజ్ తర్వాత ఇంకా see me కైండ్ ఆఫ్ డింపుల్ ఇంకా Yeah. చాలా సినిమాల్లో చూసి మళ్ళీ చాలా ఇంటర్వ్యూలు చేయాలని Thank చెప్పి you. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ Thank బీయింగ్ హియర్ you. వన్స్ Thank you అగైన్. so much. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఈ పండగ నిజంగా మీకు పండగ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.